కేసినేని చిన్నిపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గొల్లపూడిలోని ఆలయ భూమి లీజు వివాదమే అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆలయ భూమిని విజయవాడ ఉత్సవ్ కోసం తక్కువ ధరకు లీజుకు ఇవ్వడంపై హిందూ సంఘాలతో పాటు వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. ఈ వివాదం కోర్టు దాకా వెళ్లడం, కోర్టు ఆదేశాల ప్రకారం లీజు రద్దు కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. విజయవాడ ఎంపీ చిన్ని మునిగిపోయే నావగా వర్ణించారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. ఒకవేళ కొలికపూడితో తాను రెగ్యులర్ గా మాట్లాడే పనైతే ఓపెన్ గానే చెప్పేస్తానని, ఆయన్ను టీవీ డిబేట్లలో యూట్యూబ్లో చూడడం తప్ప మరెక్కడా తాను చూడలేదని, కలవలేదని కూడా అన్నారు పేర్ని నాని. గొడుగుపేట ఆలయ భూముల్లో వేలు పెట్టడం వల్లే చిన్ని పరిస్థితి ఇలా తయారైందని హాట్ కామెంట్స్ చేశారు పేర్ని నాని. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేసినేని మధ్య విభేదాలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. ఇక తాజా వ్యవహారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఈ వ్యవహారాలను చూసి చూడనట్టు వదిలేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. కొందరు పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేసుకోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం ఏం చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, కేసినేని చిన్నిపైన మంత్రి పేర్ని నాని విమర్శలు, అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలు, మరోవైపు కొలికపూడి, ఈ రెండు వివాదాలకు సంబంధించి అధిష్టానం ఏ విధంగా డీల్ చేయబోతుంది అనుకోవచ్చు? రాధిక, మొత్తం మీద చూసుకుంటే కొలికపూడి వ్యవహారానికి ఇవాళ రేపట్లోనే తెరపడే అవకాశం కనిపిస్తా ఉంది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని అమరావతి చేరుకున్నారు. అయితే ఒకవైపు తుఫాను నేపథ్యంలో ప్రస్తుతం ఆ అంశం తెర మీదకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఈరోజు సీఎం చంద్రబాబు మొత్తం కూడా బిజీ షెడ్యూల్ ఉన్నారు. తుఫాన్పై 2 సార్లు సమీక్ష, మధ్యలో మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్కి వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ సెక్రటరియట్కి రావడం, ఆర్టీజీఎస్ లో తుఫాన్పై సమీక్ష ఉంది. సో రేపు ఈ అంశానికి సంబంధించి కూడా దాదాపుగా కొలికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మంత్రులంతా కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, అలాగే కార్యకర్తలు సైతం కూడా తుఫాను బాధితులు ఆదుకునేందుకు అండగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొలికపూడి వ్యవహారానికి సంబంధించి రానున్న 2-3 రోజుల్లోనే ఒక తెరపడే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తాం. ఇక కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. మాజీ మంత్రి పేర్ని నాని కొలికపూడి వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే ఎంపీ కేసినేని చిన్ని వ్యాఖ్యలకు సంబంధించి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఉదయం అవినాష్తో, మధ్యాహ్నం నాతో, సాయంత్రం తిరువురు నియోజకవర్గానికి సంబంధించిన స్వామిదాస్తో భేటీ అవుతున్నారని చెప్పారు. మేము ఎప్పుడు కూడా కొలికపూడి శ్రీనివాస్ ఎవరో తమకు తెలియదు, ఆయనతో ఎప్పుడు నేను మాట్లాడలేదు. కేవలం ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో యూట్యూబ్ లో మాత్రం ఆయన చూశాను. ఏదైతే పేర్ని నాని చేసిన ఘాటు వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పేర్ని నాని చేసిన ఘాటు వ్యాఖ్యలు కేసినేని చిన్నికి మెడకి ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేసినేని చిన్ని వ్యవహార శైలిపై ఇటు పార్టీ అధిష్టానం, అలాగే పార్లమెంటు ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపుతున్నాయి. ఏదైతే ఇటీవల కాలంలో మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూముల్లో గోల్ఫ్ కోర్టుకి ఇచ్చేందుకు కూడా పేర్ని నాని అతనిలో అభ్యంతరం చెప్పాడు. సో ఈ నేపథ్యంలో ఈ భూములకు సంబంధించి కేసినేని చిన్ని కన్ను వేశారు. వెంకటేశ్వర స్వామి ఆయనపై ఫోకస్ చేశారు. ఖచ్చితంగా ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెంకటేశ్వర స్వామి శాపం ఆయనకు తగిలే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఎంపీ కేసినేని చిన్ని వ్యవహారం మునిగిపోయే పడవలాగా ఉంది. ఇప్పటికే ఆయన పడవకి పూర్తి స్థాయిలో చిల్లులు పడ్డాయని చెప్పి కూడా పేర్ని నాని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇప్పటిదాకా పేర్ని నాని సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన వ్యక్తులు కావచ్చు, ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటి వరకు కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ మొదటిసారిగా మాజీ మంత్రి పేర్ని నాని రియాక్టర్, అది కూడా కేసినేని చిన్ని తన పేరు మాట్లాడారు కాబట్టి తాను ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారిద్దరి మధ్య ఉన్న ఆర్థికపరమైన లావాదేవీలు కావచ్చు, వారు చేసుకున్న అక్రమ సంపాదన విషయం కావచ్చు, వాళ్ళు చూసుకోవాలి, మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని చెప్పి ఆయన చాలా ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తా ఉంది. ఎందుకు పేర్ని నాని ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు, అంతకుముందు కేసినేని చిన్ని చేసిన వ్యాఖ్యలు ఏంటి, అలాగే కొలికపూడికి వైఎస్ఆర్సీపీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే కొలికపూడి ఆరోపిస్తున్నట్లు కేసినేని చిన్నికి వైసీపీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా టీడీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. కొలికపూడి విషయానికి సంబంధించి, అంటే తిరువురు పంచాయతీకి సంబంధించి
రానున్న 2-3 రోజుల్లోనే తెరపడే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్. శివ, పేర్ని నాని వ్యాఖ్యలు చూసుకుంటే కంప్లీట్గా కేసినేనినే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే కేసినేనిని మునిగిపోయే నావగా, చిల్లుపడ్డ నావగా ఆయన అభివర్ణించారు. సో ఈ నేపథ్యంలో మరి కేసినేని వర్గీయులు ఏ విధంగా రియాక్ట్ అవుతారని అనుకోవచ్చు. మరి అధిష్టానం కూడా కేసినేని విషయాన్ని, అంటే ఇప్పటిదాకా కొలికపూడి వివాదాలపైనే అధిష్టానం ఫోకస్ పెట్టిందా, మరి ఇప్పుడు కేసినేని పేరు కూడా బయటకు వచ్చింది కాబట్టి కేసినేని మీద కూడా అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికీ కేసినేని చిన్ని వ్యవహారానికి సంబంధించి అధిష్టానం కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తాజాగా జరుగుతున్న ఈ పరిణామాల వ్యవహారానికి సంబంధించి ఏ రకమైన పరిణామాలు జరుగుతున్నాయి ఏంటి అనేది పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంది. మొత్తం టోటల్ పరిణామాలు మొత్తాన్ని కూడా గమనిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం మనం ఇందాక చెప్పుకున్నట్లు కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే కేసినేని చిన్ని వ్యవహారానికి సంబంధించి విజయవాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో ఆయన జోక్యం ఎక్కువగా ఉందనేది ఇప్పటికే దాదాపుగా 6-7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంట్రీ అవడంతో కేసినేని చిన్నికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు కేసినేని చిన్ని వ్యవహారానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కేసినేని చిన్ని, కొలికపూడి శ్రీనివాస్కి త్వరలోనే పార్టీ అధిష్టానం పిలుస్తుంది కాబట్టి విడివిడిగా పిలుస్తుందా, కలిసి పిలుస్తుందా, లేకపోతే ఏ రకమైన హెచ్చరికలు జారీ చేయబోతుంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. థ్యాంక్ యూ శివ. రైట్. కేసినేని చిన్ని పైన వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని గొల్లపూడిలోని ఆలయ భూమి లీజు వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు. ఒకవైపు కొలికపూడి వివాదం, ఇప్పుడు కేసినేని చిన్ని పైన కూడా పేర్ని నాని వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం, టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళిద్దరి మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది అన్న ఉత్కంఠ నెలకొంది.